స్థానికంలో ప్రత్యక్ష పోరు పాత విధానమే, కానీ 20 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపైకొచ్చింది. మేయర్, జెడ్పీ చైర్మన్లను నేరుగా ప్రజలే ఓటేసి ఎన్నుకునే విధానం ఇంప్లిమెంట్ కానుండటంతో సీనియర్ నేతలు అలర్ట్ అవుతున్నారు. లీడర్లు తమ వారసుల్ని రంగంలోకి దించేందుకు పావులు కదుపుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్ లో బిజీగా ఉన్నాయి. డైరెక్ట్ ఎలక్షన్స్ తో వన్ టైం రిస్కే ఉండటంతో ప్లాన్ మార్చేస్తున్నారా? నెక్స్ట్ ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న నేతలు స్థానిక బరిలోకి దిగబోతున్నారా? కూటమిలోనూ ఆశావహుల ఆశలు నెరవేరబోతున్నాయా? లోకల్ ఫైట్ లో ప్రత్యక్ష ఎన్నికలు, వారసులు రెడీ. జెడ్పీ చైర్మన్, మేయర్ గా పోటీ చేసేందుకు వ్యూహాలు. డైరెక్ట్ ఎలక్షన్స్ తో వన్ టైం రిస్క్, పొలిటికల్ ఎంట్రీ ఈజీ. కూటమి పార్టీల్లోనూ అసంతృప్తులకు పదవుల పందేరం. వారసులు, అప్కమింగ్ లీడర్స్ ఎంట్రీకి సిద్ధం, సంసిద్ధం. విజయనగరం జెడ్పీ చైర్మన్ గా పోటీ చేయనున్న బొత్స కూతురు. డైరెక్ట్ ఎలక్షన్స్, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మేయర్ను నేరుగా ప్రజలే ఓటేసి ఎన్నుకునే విధానం. మేయర్, మున్సిపల్ చైర్మన్ ను ప్రజలే ఎన్నుకునేలా మున్సిపల్ చట్టంలో సవరణలు చేస్తూ అసెంబ్లీలో బిల్ పాస్ చేసింది సర్కార్. ఇక ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ డైరెక్ట్ ఎలక్షన్స్ పై కూడా కూటమి సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇది అమల్లోకి వస్తే సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ తరహాలోనే మండలాధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, మేయర్లను ప్రత్యక్ష ఎన్నికల విధానంలో ప్రజలే ఎన్నుకోబోతున్నారు. ఈ విధానం రాజకీయ నాయకుల వారసులకు అడ్వాంటేజ్ గా మారబోతోంది. ఉన్నదే 175 సీట్లు అంటే ఒక్కో కుటుంబంలో 2-3 సీట్లు ఇవ్వడం పాసిబుల్ కావట్లేదు. క్యాస్ట్ ఈక్వేషన్స్, నేతల బలాబలాలు, టికెట్ ఆశావాహులు ఇలా అందరినీ బ్యాలెన్స్ చేయడం పార్టీలకు హెడ్ఏక్ గా మారుతోంది. స్థానిక ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల విధానం వస్తే అసెంబ్లీ, ఎంపీ టికెట్ల కోసం కాంపిటీషన్ కాస్త తగ్గే అవకాశం ఉందంటున్నారు. రాజకీయ నాయకుల వారసులు చట్టసభల్లో అడుగు పెట్టాలని ఆశిస్తున్న యువ నేతల పొలిటికల్ ఎంట్రీకి ప్రత్యక్ష ఎన్నికలు తొలిమెట్టుగా మారే ఛాన్స్ ఉంది. నేరుగా ఎంపీగానో, ఎమ్మెల్యేగానో పోటీ చేసే అవకాశం రాక చాలా మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉండిపోతున్నారు. ఇప్పుడు జెడ్పీ చైర్మన్, మేయర్, మున్సిపల్ చైర్మన్ కు డైరెక్ట్ ఎలక్షన్స్ జరగబోతుండటంతో రాజకీయ అరంగేట్రం ఈజీ అవడంతో పాటు స్థానికంగా పరిచయాలు బలోపేతం కావడానికి అప్కమింగ్ లీడర్స్ కు అద్భుత అవకాశంగా మారనుంది. జెడ్పీ చైర్మన్ ను కూడా ప్రత్యక్ష ఎన్నికల విధానంలోనే ఎన్నుకునేలా మార్పులు తీసుకురాబోతోంది కూటమి. దీంతో విజయనగరం జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా వైసీపీ నుంచి తన కుమార్తె అనూషను బరిలోకి దించేందుకు రెడీ అవుతున్నారు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. తన కుమార్తె విజయనగరం జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని బొత్స ప్రకటించేశారు కూడా. ఇప్పటికే రాజకీయంగా ఆమె చురుకుగా తిరుగుతున్నారు. వైసీపీ యాక్టివిటీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో బొత్స కుమార్తె అనూష విజయనగరం ఎంపీగానో లేకపోతే చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ ఎన్నికలు జరగడానికి ఇంకా 3 ఏళ్ల టైం ఉండటం, జెడ్పీ చైర్మన్ గా పోటీ చేస్తే జిల్లా నాయకురాలుగా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉండడంతో బొత్స వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారట. జిల్లాలో తన కుటుంబానికి ఉన్న రాజకీయ పలుకుబడి బొత్స కుమార్తె అనూష బరిలోకి దిగబోతున్నారట. 2.5 దశాబ్దాలుగా విజయనగరం జెడ్పీ పీఠం బొత్స కుటుంబం చేతిలోనే ఉంది. ఆయన సతీమణి మొదట చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత బెల్లాన చంద్రశేఖర్, ఇక మజ్జి శ్రీనివాస్ ఇలా వారి ఫ్యామిలీయే అక్కడ రాజ్యం చేస్తోంది. తమ ఫ్యామిలీకి అచ్చివచ్చిన ఆ పీఠంపై ఇప్పుడు తన కుమార్తెను కూర్చోబెట్టాలని బొత్స ప్లాన్ చేస్తున్నారు. దాంతో విజయనగరం జిల్లా రాజకీయాలు హీట్ ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. బొత్స ఒక్కరే కాదు, చాలా మంది నేతలు తమ వారసుల ఎంట్రీకి ప్రత్యక్ష పోరు బెటర్ ఆప్షన్ గా భావిస్తున్నారట. స్థాయిని బట్టి, ఆర్థిక అంగబలాలు బట్టి తమ కూతురు, కుమారుడు, కోడలు లేకపోతే భార్యను మున్సిపల్ చైర్మన్, మేయర్, జెడ్పీ చైర్మన్ ను చేయాలని ఆశపడుతున్నారు. ఆ మాటకొస్తే స్థానికంలో ప్రత్యక్ష ఎన్నికలతో కూటమి నేతలకే ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయని అంటున్నారు. కూటమిలో గత ఎన్నికల్లో సీట్లు దక్కని నేతలు చాలా మంది ఉన్నారు. అందులో సీనియర్లు, జూనియర్లు ఇప్పటికీ టీడీపీ పెద్దల చుట్టూ పదవుల కోసం చక్కర్లు కొడుతున్నారు. నామినేటెడ్ పోస్టులు దక్కగా అసంతృప్తిగా ఉన్న నేతలు కూడా ఎక్కువే. పైగా కూటమిలో 3 పార్టీలు. స్థానికంగా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీకి బలమైన నాయకత్వం ఉంది. వాళ్ళందరినీ ఎమ్మెల్యే, ఎంపీగా అకామిడేట్ చేయడం సాధ్యం కాదు. దీంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ సెలక్షన్ కోసం సగం వడపోత ఇప్పుడే పూర్తయ్యే అవకాశం ఉందట. అసంతృప్తులను, అప్కమింగ్ లీడర్లను, నేతల వారసులను మేయర్లు, జెడ్పీ చైర్మన్లుగా బరిలోకి దించే యోచనలో టీడీపీ హైకమాండ్ ఉందట.
జెడ్పీ చైర్మన్ ఎన్నికలపై కూడా క్లారిటీ వస్తే మరికొంతమంది నేతల వారసులు తెరమీదకు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా డైరెక్ట్ ఎలక్షన్స్ అటు అవిశ్వాసం బెడదకు చెక్ పెట్టడంతో పాటు ఇటు నేతల వారసులు, యువ నేతల పొలిటికల్ ఎంట్రీకి మాత్రం కీలకంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.